లండన్ లో ఇంత పెద్ద ప్లేస్ ఒక తెలుగువాడు అది నా స్నేహితుడు కొన్నాడని తలుచుకున్నప్పుడు నాకెంతో గర్వంగా ఉందిరా. రే ప్రతాప్, ఎన్నున్నప్పటికీ మన దేశానికి అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు ఉంటేనే నా మనసుకి హాయిగా ఉంటుంది. డాడీ, నేను మళ్ళీకి సిటీ చూపించొస్తాను. డాడీ, నేను వీళ్ళకి కూడా వెళ్ళి అన్ని చూపించేసినా. డాడీయా? ఎవర్రా నీకు డాడీ? మా ఊళ్ళో ఫ్రెండ్ వాళ్ళ నాన్నని డాడీ అనే పిలుస్తాం. మీ ఊళ్ళో అలా పిలవరా? సరే, నేను వస్తాను. రే, వాళ్ళేదో ఏకాంతంగా వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకురా? ఒకే చోట ఎంతసేపు దుప్పుల పత్రంలో తిరగను. ఇద్దరు ఒంటరిగా వెళ్తున్నారు. తప్పిపోతే కూడా నాలంటి వీరుడు ఒకడు వెళ్ళొద్దు. ఎక్కమా ఎక్కువ వెనకాల. సరే, పర్వాలేదు, వదిలే. ఇదే బకింగ్హామ్ ప్యాలెస్. ఇక్కడే ఈ ఊరానికి క్వీన్ ఎలిజబెత్ ఉంటుంది. ఈ ప్యాలెస్ హిస్టారికలీ ఫేమస్. ఈ ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ప్యాలెస్ చూడకుండా తిరిగి వెళ్ళరు. ఇదిగో వెళ్తున్నారు చూడు, వీళ్ళే రాణిగారి మెయిన్ కాపలాదారులు. సరిగ్గా పగలు 12 గంటలకు వీళ్ళు డ్యూటీలు మారుతారు. లోపల వాళ్ళు బయటకు వస్తారు, బయట వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇది ఊళ్ళో చాలా విశేషంగా చూస్తారు. అమ్మని, ఎంత పెద్ద తలో! టోపియా? హాయ్ మన ఊళ్ళో ఉన్న బట్టల మిల్లులో 50,000 మంది డ్యూటీలు మారుతున్నారు. అది వింతగా చూడడానికి ఒక్కడు రానంటాడు. ఇక్కడ 50 మంది డ్యూటీ మారడాన్ని 50,000 మంది వింతగా చూస్తున్నారే. అవును, మల్లికేది? మల్లిక, అయ్యయ్యో, వీళ్ళని చూసుకోమని మనల్ని పంపించారే.